గ్రీన్ కార్డు ఉందా? అయితే నాకేంటి? నువ్వు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకివా? పాలస్తీనా సపోర్టర్వా? తెల్ల జాతీయుల క్రూరత్వాన్ని ప్రశ్నించేవాడివా? అయితే నీకు అమెరికాలో స్థానం లేదు, వెళ్ళిపో. నువ్వు వెళ్ళకపోతే మేమే గెంటేస్తాం. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ప్రవర్తిస్తున్న తీరు ఇది. కేవలం అక్రమ వలసదారులనే కాదు, సక్రమంగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు హోదా అనుభవిస్తున్న వలసదారులకు కూడా ఇకపై అగ్రరాజ్యం సేఫ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ కార్డుకు విలువ లేదు, గోల్డ్ కార్డుకే విలువ. ఎన్ని కోట్లు పెట్టి గోల్డ్ కార్డు కొంటే అమెరికాలో అంత మర్యాద దక్కుతుంది. ఇదేదో నోటి మాట కాదు, అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మాటల సారాంశం ఇదే. గ్రీన్ కార్డున్నా లేకున్నా తమకు వ్యతిరేకంగా ఉన్నారని అనిపిస్తే ఏ దేశస్థుడినైనా ఇంటికి పంపుతామని ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇస్తోంది. అమెరికాలో గ్రీన్ కార్డు కలిగిన రెండో అతిపెద్ద దేశస్థులు ఇండియన్స్. ఇంతకీ గ్రీన్ కార్డు కథ ఎక్కడ ముగియనుంది? గ్రీన్ కార్డుకు ట్రంప్ సమాధి కట్టేసినట్టేనా? అసలు గ్రీన్ కార్డు చరిత్ర ఏంటి? గ్రీన్ కార్డును మొదటగా 1950లలో అమెరికా ప్రవేశపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆర్థికంగా బలపడుతున్న సమయం అదే. ప్రపంచంలో అగ్రదేశంగా ఎదుగుతున్న కాలం అది. అయితే దేశ అభివృద్ధికి వలసదారుల సహకారం అవసరమని నాటి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే అమెరికాలో శ్రామికుల కొరత తీవ్రంగా ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న నిపుణులు, కార్మికులు మంచి భవిష్యత్తు కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరందరినీ తమ దేశానికి రప్పించి పని చేయించుకునేందుకు అమెరికా ఆనాడు గ్రీన్ కార్డు వ్యవస్థను ఏర్పాటు చేసింది. నిజానికి మొదట్లో ఈ కార్డు ఎక్కువగా శ్రామిక వర్గానికే పరిమితమైంది. అయితే 1990 తర్వాత ఈ విధానం మరింత విస్తరించింది. ఉద్యోగ, విద్య, కుటుంబ ఆధారిత వీసాలు, పెట్టుబడిదారుల ప్రోగ్రాంలతో గ్రీన్ కార్డు 2.0 మొదలైంది. దీంతో భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల ప్రజలు గ్రీన్ కార్డు కోసం పోటీ పడడం మొదలుపెట్టారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లే వలసదారుల సంఖ్య పెరిగిన దశాబ్దమది. ముఖ్యంగా ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాకు క్యూ కట్టారు. H1B వీసాతో వెళ్లి అమెరికాలో స్థిరపడాలని కోరుకునే భారతీయుల సంఖ్య అంతకంతకు పెరిగింది. నిజానికి H1B వీసా తాత్కాలికంగానే అమెరికాలో ఉండేలా చేస్తుంది. గ్రీన్ కార్డు మాత్రం శాశ్వతం. ఇదంతా జనవరి 20, 2025 ముందు వరకు ఉన్న చరిత్ర. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. ఇప్పుడు గ్రీన్ కార్డుకు విలువ లేకుండా పోయింది. ఎందుకంటే నిన్నటి వరకు అమెరికా గ్రీన్ కార్డు అంటే జీవితాన్ని మార్చే పత్రం. ఇప్పుడు గ్రీన్ కార్డు ఉనికికే ప్రశ్నార్థకం. అమెరికా శాశ్వత నివాస హక్కును అందించే గ్రీన్ కార్డును ట్రంప్ ప్రభుత్వం అసలు లెక్క చేయడం లేదు. గ్రీన్ కార్డు హోల్డర్ల ప్రవర్తన, దేశ విధానాల్ని వారు గౌరవిస్తున్నారా లేదా అన్నదే వారికి ముఖ్యం. ట్రంప్ పాలనలో గ్రీన్ కార్డు ఉన్నా గానీ నువ్వు పాలస్తీనా సపోర్టర్ అయితే అంతే సంగతి. అమెరికా విదేశాంగ విధానాన్ని విమర్శిస్తే ట్రంప్ ప్రభుత్వం నీ అంతు చూస్తుంది. నిమిషాల్లోనే నిన్ను గెంటేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు గ్రీన్ కార్డుకి విలువ లేదు, కేవలం గోల్డ్ కార్డుకే ఉంది. అవును, అమెరికాలో ఇతర దేశస్థులు ఉండాలంటే గోల్డ్ కార్డు ఉండాల్సిందే. గ్రీన్ కార్డుకు బదులుగా గోల్డ్ కార్డు ఉన్నవారికి అమెరికా తమ దేశ పౌరసత్వాన్ని ఇస్తానంటోంది. గోల్డ్ కార్డు దక్కించుకోవాలంటే నీకు స్కిల్ ఉండాల్సిన అవసరం లేదు. అమెరికా కంపెనీల కోసం రాత్రి పగలు తేడా లేకుండా గొడ్డు చాకరీ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ దగ్గర కోట్ల రూపాయల డబ్బుంటే చాలు. భారత కరెన్సీలో 43 కోట్ల రూపాయలుంటే నీకు గోల్డ్ కార్డు ఇచ్చేస్తారు. అంటే పౌరసత్వాన్ని అమెరికా డబ్బులకి అమ్ముతున్నట్టు లెక్క. ఇంతకంటే పెద్ద బిజినెస్ ప్రపంచంలో ఏదీ ఉండదు. ఏ దేశం కూడా తమ పౌరసత్వాన్ని డబ్బులకు ఇవ్వదు. కానీ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలబడుతున్న అమెరికా ఇప్పుడు పూర్తిగా డబ్బు పిచ్చి పట్టిన దేశంగా మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అలా మార్చేశారు. మరి ఎంతైనా వ్యాపారవేత్త కదా.